విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తాటితూరు ఉన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జైభీం నినాదాలతో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాక మహాశక్తి అని, ఆయన ఆశయాల మార్గంలో నడవడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది రాజ్యాంగంలో ఇతను మొట్టమొదట పొందుపరిచి అసలు రాజ్యాంగం ఏ విధంగా ఉండాలన్నది మనకి మామూలుగా క్లుప్తంగా వివరించారు. అది ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి ప్రియాంబుల్ చూడండి. ఆ ప్రియాంబుల్లోనే అతని యొక్క అభిలాష అవన్నీ అందులో ఆశయాలన్నీ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మహేష్ గారు చెప్పినట్లుగా, మన హెచ్ఎం గారు చెప్పినట్లుగా అట్టడుగు నుంచి వచ్చిన అప్పట్లో చాలా మంది ఎక్కువ పై స్థాయి వాళ్ళు ఎక్కువగా అతను అనగదొక్కడానికి చూశారు. కానీ అతని యొక్క తెలివితేటలు ఉంటే తప్పనిసరిగా ఎవరైనా రాణిస్తారనే దానికి అతను ఒక ఉదాహరణ. ఎంతో మంది ఉన్న వాళ్ళ కూడా అతను రాజ్యాంగానికి ఒక మొత్తం ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఉండే